ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన క్రైస్తవులందరికీ సంతోషకరమైనటువంటి దినము. ఈరోజు తల్లి స్త్రీ సభ 6వ సామాన్య ఆదివారమును కొనియాడుతుంది. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి 8వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము మరియు 16 నుంచి 20వ వచనం వరకు. సువార్త పట్టణము లూకా సువార్త 6వ అధ్యాయము 17వ వచనము మరియు 20 నుంచి 26వ వచనం వరకు. ముందుగా సువార్త పట్టణం చదువుకుని తదుపరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఏలిన వారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనుందురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము, ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయము వచనములు 17 మరియు 20 నుంచి 26వ వచనం వరకు. పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగివచ్చి పెక్కుమంది శిష్యులతో మైదానమున నిలుచుండెను. యోదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి గొప్ప జన సమూహము అచట చేరియుండెను. యేసు శిష్యులపై కళ్ళెత్తి చూసి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలైన మీరు ధనులు, దేవరాజ్యం మీది. ఇప్పుడు ఆకలి గొనున్న మీరు ధనులు, మీరు సంతృప్తి పరచబడుదురు. ఇప్పుడు శోకించున్న మీరు ధన్యులు, మీరు ఆనందితురు. మనుష్య కుమారు నిమిత్తము మనుష్యులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలైనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల అట్లే ప్రవర్తించిరి. కానీ ధనికులారా, మీకు అనర్థము, మీరు మీ సుఖములను అనుభవించున్నారు. ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటిత్తురు. ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీకు అనర్థము, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము, వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష వాక్యముల ద్వారా మీ పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, గమనించండి. మరి ఈరోజు 3 పట్టణాలు కూడా చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నాయి, మనందరికీ క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మొదటి పట్టణంలో చూసినట్లయితే యిర్మీయా గ్రంథము మరి 17వ అధ్యాయము 5 నుంచి 8వ వచనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, నరమాతృని మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడు. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాదేవుడు ఆయన చెప్పే మాటలు ఏమిటంటే, నన్ను విడనాడి నరులను నమ్మువాడు
శాపగ్రస్తుడు. అలాగనే నరమాత్రుని మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎవరు నమ్ముతున్నావు? దేవుడు నమ్ముతున్నావా? మనుషులు నమ్ముతున్నావా? మనుషుల మాటలు నమ్ముతున్నావా? దేవుని మాటలు నమ్ముతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సృష్టికర్త అయిన దేవుని మాట ఎవరు నమ్మడం లేదండి. మనుషుల మాట నమ్ముతున్నారు కానీ దేవుని మాట తిరస్కరిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు. నరుని నమ్మి నరుని మీద ఆధారపడివాడిని నేను దీవించునంటున్నాడు. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. మనుషులు నమ్మటం కంటే దేవుని ఆశ్రయించడము చాలా ఉత్తమము, చాలా మేలు అని తెలియజేస్తున్నాడు. ఈరోజు నీవు ఎక్కువగా మనుషులు నమ్ముతున్నావు కానీ దేవుని నమ్మడం లేదు. మనుషులు నమ్మితే నిన్ను మోసం చేస్తారు, నిన్ను వమ్ము చేస్తారు, నీ మీద కుట్రలు పన్నుతారు, నీ మీద తిరగబడతారు, నిన్ను కొడతారు, తిడతారు, నిన్ను దూషిస్తారు, రకరకాలుగా హింసిస్తారు. ప్రియమైన సహోదరులారా, మనుషులు నమ్మినట్లయితే నీకేది ఉపకారం ఉండదండి. అపకారమ జరుగుద్ది కానీ, కీడు జరుగుద్ది కానీ మేలు జరగదండి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరానికి మోసం చేసే స్నేహితులు ఉన్నారు. అవసరానికి వచ్చి అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అనే సామెత చెప్పినట్లుగా మనుషులు జీవిస్తున్నారు. అవసరమైందనుకోండి వాళ్ళు బతిమాలుతారు. ఎట్లా బతిమాలుతారంటే, ఎంత కాదంత, రేపే ఇచ్చేస్తాను, ఇప్పుడే ఇచ్చేస్తాను, తర్వాత ఇచ్చేస్తాను, 2 రోజులు ఇచ్చేస్తాను, వారం రోజులు ఇచ్చేస్తాను అని సమాధానం చెప్తారండి. ప్రియమైన సహోదరులారా, మనిషి ఎక్కువగా మనుషుల మీద ఆధారపడినప్పుడు మనుషుల్ని ఏ విధంగా మోసం చేయాలా, అవసరానికి ఏ విధంగా వాళ్ళు మోసం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటారు. నమ్మించి మోసం చేస్తూ ఉంటారు, డబ్బు కోసం మోసం చేస్తూ ఉంటారు, ఎదుటివారి మీద అబద్ధ సాక్ష్యం పలుకుతూ ఉంటారు. మాకైతే ఒక స్నేహితుడు ఉన్నాడండి. ఆ స్నేహితుడు అంటే తెలిసినటువంటి వ్యక్తి ఒకరోజు మా దగ్గరికి పొలం దస్తాలు పట్టుకొచ్చాడండి. దస్తాలు పట్టుకొచ్చి, అయ్యా మరి ఈ దస్తాల మీద 1 లక్ష రూపాయలు ఇప్పించండి, నేను ఒక 6 నెలలు తిరగకుండా మీకు ఇచ్చేస్తానని చెప్పి దగ్గరికి వచ్చాడు. అలాగని చెప్పి అంటే అతని మాటలో ఆకాశానికి భూమికి అందినంతగా మాట్లాడతాడన్నమాట. అతను మాట్లాడే మాటలో బాబు ఎలా మెత్తగా మాట్లాడతాడో, మెత్తగా పీకోసేస్తాడన్నమాట. అట్లాంటి వ్యక్తి. నేనైతే మంచోడు అనుకున్నాను. అయితే 1 లక్ష రూపాయలు కావాలని చెప్పినప్పుడు అలాగే నేను వేరొక దగ్గర పట్టుకొచ్చి ఉంచాను. అతడు తానే వచ్చాడు. వచ్చి ఆ దస్తాలు చేతికిచ్చి, ఈ నెల నుంచి రాసుకోండి, మీరు తారీఖేసుకోండి, మీరు ఎవరి దగ్గర తెచ్చారో వడ్డీ తెచ్చారన్నారు కదా, 2 రూపాయల కాడికి మీరు నోటు రాసిస్తున్నాను అని చెప్పేసి నోటు కూడా రాసిచ్చాడండి. రాసిచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు అక్కడ కట్టకని పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 6 నెలలు అయిపోయింది. అయ్యా మరి సమయానికి 6 నెలలు అయిపోయింది కదా, మరి పట్టుకొచ్చి ఇస్తున్నారు కదా, పక్క అడుగుతున్నాడు, తెచ్చిన అతను అడుగుతున్నాడు, ఇవ్వండి అయ్యా అంటే, అలాగే ఇదిగేస్తా అదిగేస్తా అని చెప్పి సంవత్సరం గడిపాడండి. సంవత్సరం గడిపిన తర్వాత మళ్ళా ఫోన్ చేస్తూ మొదలుపెట్టాను. ఫోన్ చేస్తూ మొదలుపెట్టిన తర్వాత
అతను ఏం చేశాడు, ఇదిగాడు పట్టుకోద్దని చెప్పి డబ్బు పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి దస్తాలో ఉన్న దస్తాలు చేతులు దస్తాలు మీరు ఇవ్వండి అని చెప్పి దస్తాలు తీసుకుని ఆ డబ్బు చేతులు పెట్టి, ఇక అయ్యా మరి ఇక 6,000 రూపాయలు తక్కువ వస్తున్నాయే, నేను రేపొద్దున పట్టుకొచ్చేస్తానని చెప్పి అతడు నమ్మించి పట్టుకెళ్ళిపోయాడు. దస్తాలు పట్టుకెళ్ళిపోయాడు. ఎంత వస్తే 6,000 రూపాయలు వస్తాయి. అయితే అతడు 6,000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చి 3 సంవత్సరాలుగా మోసం చేస్తున్నాడు. కనపడినప్పుడు అడిగితే ఇదిగోండి ఇచ్చేస్తాను, మీ ఫోన్పే నెంబర్ చెప్పండి, మీ ఫోన్పే హాయిని పెట్టండి, ఇదిగో ఇచ్చేస్తాను. మొన్న ఒక రోజుని వాళ్ళ ఇంటికి ప్రేయర్ జరిగితే అక్కడికి వెళ్ళాం. వెళ్తే అతను ఇదిగోండి ఇచ్చేస్తాం, మీ ఫోన్పే నెంబర్ చెప్పండి అని చెప్పి ఫోన్పే నెంబర్ తీసుకున్నాడు. నేను అనుకున్నాను ఆ ఫోన్పే నెంబర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు వేసేస్తాడేమో అనుకున్నాను. మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళాక వేసేస్తానండి అని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇంటికాడ నుంచి వచ్చాము, ఫోన్ చేస్తే ఎత్తులేదు, జవాబు లేదు. ఇప్పటికప్పుడే 20 రోజులు సుమారు అవుతుంది. 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు దాటేసింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అడిగి ఫోన్పే చేస్తానని చెప్పిన కాడి నుంచి 20 రోజులు సుమారు అవుతుంది. అంటే నమ్మించి మోసం చేసే స్నేహితులు అంటారు అట్లా ఇలాంటి వాళ్ళు. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే నీ పొరుగు వారిని నమ్మొద్దు, నీ ముఖ్య స్నేహితుడు నమ్మొద్దు, దీంట్లో నీ భార్యను కూడా నమ్మొద్దు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి స్నేహితుడు నమ్మాలా వద్దా చెప్పండి? స్నేహితుడిని నమ్మాలా వద్దా? నమ్మాలి. మోసం చేసే స్నేహితులు ఉంటారు, మైమరిపించే స్నేహితులు ఉంటారు, మంచి స్నేహితులు ఉంటారు, చెడ్డ స్నేహితులు కూడా ఉంటారు. అంటే దేవుడు ఏమంటాడంటే నీ స్నేహితును కూడా నమ్మొద్దు. అంటే ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు, ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉంటారు, ఆపదలు ఆదుకునే స్నేహితులు ఉంటారు, మంచి స్నేహితులు ఉంటారు. అంటే నీ స్నేహితుని కూడా నమ్మొద్దు అంటున్నాడు. మనం ఎక్కువ స్నేహితుని నమ్ముతాం. మన స్నేహితుడు నమ్మించి మోసం చేస్తాడు, నీ పీకి ఒత్తికించి కోచేస్తాడని తెలీదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా గమనించండి. మరి అదే విధముగా మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మరి 2 వ్యక్తులు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము మరి 4వ అధ్యాయం 1 నుంచి 12వ వచనం చూసినట్లయితే ఆదాము అవ్వలకే 2 కొడుకులు పుట్టారు. పెద్దవాడి పేరు కయీను, చిన్నవాడి పేరు హేబేలు. పెద్దవాడు వ్యవసాయి, చిన్నవాడు గొర్రెల కాపరి. మరి దేవుడు ఆజ్ఞల చట్ట ప్రకారంగా పంటల తొలిది దేవునికి ఇవ్వాలి. పంటలో కానీ మరి గొర్రెల్లో కానీ మేకల్లో కానీ ధాన్యంలో కానీ వ్యవసాయంలో కానీ కూరలో కానీ కాయల్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కూలి పనులు కానీ ప్రతి దాంట్లో కూడా తొలి పొలముగా 10వ భాగం దేవునికి ఇవ్వాలి. తొలిది దేవునికి ఇవ్వాలని బైబిల్ గ్రంథం రాస్తుంది. అయితే కయీను వ్యవసాయి కాబట్టి పండిన పంటలు సగం దాచుకుని సగం ఇస్తూ ఉండేవాడు. హేబేలు అతడికి గొర్రెలు కాపరు కదా, గొర్రెలకు పుట్ట తొలిసూలు పిల్లని దేవునికి కానుక సమర్పించేవాడు. అయితే కయీను అర్పణ దేవుడు తోసిపుచ్చాడు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించడంతో అన్నైన కయీను మొఖం చిన్నబుచ్చుకున్నాడు, తమ్ముడి మీద కోపడ్డాడు. ఒకరోజు పొలం రమ్మని చెప్పి పొలం తీసుకెళ్ళిన తర్వాత పెద్ద రాయి తీసి తల మీద పెట్టి బద్దలు కొట్టేశాడండి. తమ్ముడు తల బద్దలు కొట్టగా మరి కేకలు పెట్టి చనిపోయాడు తమ్ముడు. చనిపోతే రక్తం మొరపడుతుంది, దేవునికి మొరపడుతుంది. దేవుడు కయీను నీ తమ్ముడు ఎక్కడ అంటే రక్తపు చేతులతో చేతులు వెనకాల పెట్టింది, నా తమ్ముడికి నేను కాపలా వాడినా, నా తమ్ముడు ఎక్కడ నాకు తెలియదంట అని దేవుని దగ్గర అబద్ధం ఆడుతున్నాడు. అప్పుడు దేవుడు కయీను ఎంత పని చేశావు, నీవు భూమి మీద సాగు చేస్తావు,
నీకు పంట పండదో అని దేవుడు శపించేశాడు. నువ్వు దేశ దిమ్మలా తిరుగుతావని శపించేశాడు కాయన్ని. అంటే తమ్ముణ్ణి మోసం చేసి నమ్మించి సోయారా తమ్ముణ్ణి నమ్మించి మోసం చేసి మర్డర్ చేసిన వ్యక్తి మొదటి వ్యక్తి కయీనండి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్సాకు కొడుకులు ఏసావు, యాకోబు. ఏసావు యాకోబును ప్రేమించాడు, యాకోబు ఏసావుని ద్వేషిస్తున్నాడు. అలాగనే మరి దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు తమ్ముడు అన్న ఏసావు వాళ్ళ వ్యాసం వేసుకుని మేక మాంసం పట్టుకొచ్చి తండ్రి జింక మాంసం అడిగితే ఈ మాటలు తల్లి విని చిన్న కొడుకు సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేస్తే నాయన నేను చనిపోయేలా ఉన్నాను, నాకు కళ్ళు కనపడటం లేదు, నేను మీరు అడవికి వెళ్ళి జింకను పట్టుకొని జింక మాంసం వండి మంచిగా వండి నాకు పెట్టు, దాంతో తిని చనిపోతాను, చనిపోకముందు నేను దీవిస్తానని చెప్పి ఏసావుతో తండ్రి ఏసావుకి చెప్పడం తల్లి యాకోబు విన్నారు. విని తల్లి ఏమంటుందంటే, యాకోబు నీ ఆశీర్వాదాలన్నీ కూడా మీ అన్నకి ఇచ్చేస్తే నీ తండ్రి ఇస్సాకు, కాబట్టి నీవు మేక పిల్లని తీసుకురా, మంచి భోజనం వండుతో మేకతోలు నువ్వు కప్పుకుని మీ తండ్రి దగ్గరికి ఏసావులాగా వెళ్ళి నేను ఏసావుని చెప్పు, నీ తండ్రి దీవించేస్తాడు నిన్ను. కాబట్టి ఏసావుకి దేవుళ్ళు ఉండవు. యాకోబు నువ్వు పని చేయనప్పుడు ఏం చేయడంటే ఏసావు అడవికి వెళ్ళి జింకను కొట్టుకొచ్చి మాంసం వండుకుని తీసుకొచ్చి లోపు ముందుగా మేకను పట్టుకొచ్చి మేకను వదించి మాంసం వండి చక్క వండింది రెప్కా ఆ మాంసం తీసుకున్నాడు. మరి శరీరం మీద మేకతోలు కప్పుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి నాయనా నేను వచ్చానన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు, ఏసాకు అన్నాడు, ఏసావు వచ్చావా నాయన అనేటప్పటికి ఏసావులాగా మాట్లాడాడు యాకోబు. మాట్లాడిన తర్వాత మరి శరీరం కూడా వాసవత్నం చెప్పి శరీరం ముట్టుకున్నప్పుడు అది ఏసావు శరీరము రోమాలతో ఉండదన్నమాట. అలాగే రోమాలతో మరి యాకోబు కప్పుకున్న మేకతోలు అలాగే వాసవత్తుగా ఏంటి ఆ శరీరంలో నాకు పెద్ద కొడుకు అని చెప్పేసి దీవులన్నీ కూడా చిన్న కొడుకు ఇచ్చేస్తాడనమాట. పెద్ద కొడుకు జింకను కొట్టుకుని మాంసం వండించుకుని భోజనం పట్టుకున్న తర్వాత నాన్న నేను వచ్చాననేటప్పటికి ఎవరనేటప్పటికి నేను పెద్ద కొడుకు ఏసావు అనేటప్పటికి అయ్యో నీ తమ్ముడు నీకులాగా వచ్చి మోసం చేశాడు అని చెప్పినప్పుడు నాన్న నాకు ఏదైనా ఆశీర్వాదం ఉంటే అనేటప్పటికి ఏమి ఆశీర్వాదం లేవని చెప్పాడు ఇస్సాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తండ్రిని అన్నను మోసం చేసి తండ్రి దేవుళ్ళని కూడా పొందుకున్నాడు యాకోబు. మరి ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సమాజం ఏ విధంగా ఉందంటే అంత మోసపూరితమైన జీవితం జీవిస్తున్నారండి. అంతా మోసమే, ఎక్కడ చూసిన మోసమే, ఎక్కడ చూసిన అబద్ధమే. అందుకని నిర్గమకాండం 20 అధ్యాయంలో చూసినట్టు 16 వచనంలో అబద్ధము ఆడకూడదు. ఈరోజు అబద్ధం ఆడితే అతుక్కుల్లాగా మాట్లాడుతూ ఉంటారండి. ఈ విధంగా మనుషులు నమ్మించి మోసం చేస్తూ ఉంటారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే నరుని నమ్మి నరుని మీద ఆధారపడి వాడు శాపగ్రస్తుడు అంటున్నాడు అనమాట. నరుని నమ్మిన వాళ్ళకి ఇట్లాంటి గతి పడద్దండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని నమ్మినట్లయితే దేవుడిని ఆస్వాదిస్తాడు. నువ్వు నన్ను నమ్మి నా మీద ఆధారపడినట్లయితే నేను నిన్ను దీవిస్తానని చెప్పి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎవరు నమ్మాలి? దేవుడు నమ్మాలా, లేదా సహోదరుని నమ్మాలా, స్నేహితుడు నమ్మాలా? స్నేహితుడు నమ్మొద్దు, నీ పొరుగు నమ్మొద్దు, నీట్లో నీ భార్యను కూడా నమ్మొద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడినట్లయితే నిన్ను 30 60 100 ఫలింప చేస్తాడు. నేను పైవాడిగా ఉంచుతాడు కానీ కిందవాడిగా వచ్చాడు. కాబట్టి సహోదరుడా, మరి ఈరోజు మరి సువార్త పట్ల చూసినట్లయితే లోకాసు వార్త 6వ అధ్యాయం 17వ వచనము 20 నుంచి 26వ వచనం కూడా చూసినట్లయితే ఇక కొండ మీద నుంచి యేసు ప్రభు వారు కిందకి దిగి వచ్చాడు. ఆ తర్వాత మరి యోధే దేశం అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను సముద్ర తీరం నుండి గొప్ప జన సమూహము యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆయన ఉపదేశిస్తూ ఉండగా అనేక మంది రోగులు వచ్చారు, స్వస్థత పొందుకున్నారు. మరి దెయ్యం పట్టినటువంటి వాళ్ళు, అపవిత్రాత్మ పట్టినటువంటి వాళ్ళు దేవుడు యేసు ప్రభు తాకినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి దురాత్మ పారిపోయింది.
మరి అనేక రకరకాల రోగాలతో ఉన్నటువంటి వారు, కుంటివారు నడిచారు, గుడ్డివారు చూపు పొందుకున్నారు, మోగవారు మాట్లాడగలిగారు, చెవిటి వారు వినగలిగారు, అంగహీనులు బాగుపడ్డారు, మరి స్వస్థత పొందుకున్నారు. మరి అనేక రకరకాలుగా స్వస్థత పొందుకున్నారు ఆ సమయంలో. మరి తర్వాత యేసు ప్రభు వారు మరి ఆయన శిష్యుల వైపు చూస్తూ యేసు ప్రభు వారు ఈ విధంగా బోధిస్తున్నారండి. పేదలైన మీరు ధన్యులు, దేవరాజ్యం ఇది. పేదలైనటువంటి మీరు ధన్యులు. నేను పేదవాడిని అనుకుంటావేమో. పేదవాడికి మర్మం తెలియదు. ఉన్నట్టు మాట్లాడతాడు కాబట్టి, ఆ సత్యం మాట్లాడతాడు కాబట్టి, అబద్ధం ఆడు కాబట్టి, ఆ రోజు వచ్చి ఆ రోజుకి దొరికితే చాలు అనుకుని జీవిస్తాడు. కాబట్టి పేదవాడు అంటున్నాడు, పేదలకు మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీద అంటున్నాడు. ఇప్పుడు ఆకలి కొని మీరు ధన్యులు, సంతృప్తిపరచబడుదురు. ఆకలితో ఉన్నారేమో, ఆకలితో అలమటిస్తున్నారేమో, తిండిలకు అలమటిస్తున్నారేమో, మీరు ఇప్పుడు ధన్యులు, పరలోక రాజ్యం మీదే అంటున్నాడు దేవుడు. అలాగనే ఇప్పుడు శోకించున్న మీరు ధన్యులు, మీరు ఆనందితులు. శోకిస్తున్నారు, రోధిస్తున్నారు, నాకు అది లేదు ఇది లేదు అని, ప్రభువా నీ మీద ఆధారపడి ఉన్నాను, నా ప్రార్థన ఆలకించు, నా దుఃఖాన్ని దిగమిగ్గురు మాట్లాడుతున్నాను, నా ప్రార్థన ఆలకించు అని దుఃఖపడుతున్నావేమో. నిన్ను బాగు చేసేవాడు, నిన్ను ఆస్వాదించేవాడు, నిన్ను ఆనందింపజేసేవాడు యేసు ప్రభు వారు. అందుకనే మరి దేవుడు చెప్పిన మాట అంటే, ఇప్పుడు శోకించున్న మీరు ధన్యులు, మీరు ఆనందిస్తారు. ఇప్పుడు దుఃఖపడుతున్నారేమో, ఆనందించే రోజు వస్తుందని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడండి. మనుషు కుమారు నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. మనుష్య నిమిత్తము, దేవుని నిమిత్తము, దేవుని కుమారు నిమిత్తము మిమ్మల్ని ఇచ్చిస్తారు, మిమ్మల్ని నిందిస్తారు, వెలివేస్తారు, అపనిందలేస్తారు, నిందిస్తారు, కొడతారు, తిడతారు. ఇన్ని పడినటువంటి మీరు ధన్యులు. మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు, మీది దేవరాజ్యము మీది. మీరు ఆనందిస్తారు, సంతోషిస్తారు, ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడండి. ఈ రోజున మీరు ఆనందపడు, మహానందపడు, ఏదైనా పరలోకమున మీకు గొప్ప బహుమానము కలదు. ఆనందించండి, మహానందపడండి, సంతోషించండి, పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం మీకున్నదని చెప్పి యేసు ప్రభు తెలియజేస్తున్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వారి పితరులు ప్రవక్తల పట్ల అట్లే ప్రవర్తించిరి. మీ పితరులు కూడా, మీ వంశపు వారు కూడా ఆనాటి ప్రవక్తల పట్ల, దేవుడి పంపిన దైవ దాసుల పట్ల, దీర్ఘదర్శుల పట్ల మీ తల్లిదండ్రులు, మీ పితరులు అలా ప్రవర్తించారు. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఆ విధంగా ఉన్నారు అని దేవుడు తెలియజేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదే విధముగా కానీ ధనికులారా మీకు అనర్థము, మీరు సుఖములు అనుభవించున్నారు. ఇప్పుడు కడుపు నిండిన వారులారా మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటింతురు. ధనికులారా మీకు అనర్థం. ఇప్పుడు సుఖిస్తున్నారు కాబట్టి, సంతోషిస్తున్నారు కాబట్టి మీరు దుఃఖిస్తారు. మీరు ఆకలితో ఇప్పుడు కడుపు నిండి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఆకలితో అలమటిస్తారు. ఒకరోజు నీకు కడుపు నిండిందని చెప్పి ఎదుటి వారిని అవమానించి మాట్లాడుతున్నారేమో. నేను అన్ని పొందుకున్నాను, నీకు లేదని, లేనివాడని, పేదవాడని, మరి సూటిపడి మాట్లాడుతున్నావేమో. నువ్వు ఒకరోజు ఆకలితో అలమటిస్తావని యేసు ప్రభు తెలియజేస్తున్నాడండి. ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీకు అనర్థము, మీరు దుఃఖిద్దరు. ఇప్పుడు నవ్వుచున్నావేమో ఎదుటి వాడిని చూసి, ఆడు పేదోడని నవ్వుతున్నావేమో, ఆడు అందంగా లేడని నవ్వుతున్నావేమో, ఆడికి అది లేదు ఇది లేదు నాకు అన్ని ఉన్నాయని చెప్పి ఆనందిస్తున్నావేమో. నువ్వు ఒక్కరోజు దుఃఖపడే రోజు వస్తా, జాగ్రత్త అని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రజలందరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని పొగుడుతున్నారేమో, మిమ్మల్ని సన్మానిస్తున్నారేమో, మిమ్మల్ని గౌరవిస్తున్నారేమో, మీకు అనర్థము తప్పదు. మీరు మీ ప్రవక్తల పట్ల అలాగా చేశారు కాబట్టి, మీ ప్రవక్తలు ద్వేషించారు, దూషించారు, కొట్టారు, తిట్టారు, అవమానించారు. కాబట్టి మీరు ఒక్కరోజు దానికి ప్రతిఫలముగా మరి దుఃఖిస్తారు, శ్రమిస్తారు, రోధిస్తారు. అట్లాంటి రోజులు వస్తాయి, ఆకలితో అలమటిస్తారు అని చెప్పి యేసు ప్రభు తెలియజేస్తున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు రెండో పంట చూసినట్లయితే యేసు ప్రభు చక్కటి మాటలు పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నాడండి. మరి మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడిన కదా మా సందేశము. మరి మృతులు పునరుద్ధానం లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు. మృత్యువు నుండి క్రీస్తు జీవంతో లేవనెత్తబడ్డారండి. మృత్యువు నుండి
సమాధి నుండి యేసు ప్రభువారు జీవముతో లేవనెత్తబడ్డారు. యేసు ప్రభువారు దేవుని కుమారుడిగా ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభువారిని ఆయన్ని హింసించి అవమానించి శ్రమలు పెట్టి ఆయన బంధించి సిలువ గొలగత స్థలాన్ని కొట్టుకుండా తీసుకెళ్లి అవమానించి సిలువేసి చంపేశారు. ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన సమాధి చేయబడి మూడో దిన పునరుద్ధానం ఉంది. దేవుని కుడి పక్కన యేసు ప్రభువారి గురించి పౌలు గారు తెలియజేస్తున్నాడు. క్రీస్తు మృత్యువు నుండి జీవంతో లేవనెత్తబడ్డాడు. ఇది సత్యము. మీలో కొందరు పునరుద్ధానం లేదని ఎందుకు చెబుతున్నారు? పునరుద్ధానం ఉంది. పునరుద్ధానం లేకపోతే మేము చెప్పే సందేశము వ్యర్థము. మృతులు లేవనెత్తబడినచో క్రీస్తు లేవనెత్తబడలేదు. మృతులు లేవనెత్తబడినచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడినచో మీ విశ్వాసం వ్యర్థమే, ఇంకా మీరు పాపములోనే ఉన్నారు అని పౌలు గారు తెలియజేస్తున్నాడండి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము నుండి నిద్రించుతున్న వారు సమాధి నుంచి లేవనెత్తబడతారు అనడానికి ధృవపరచడానికి క్రీస్తువు మృత్యువు నుండి ఆయన సమాధి నుండి జీవంతో లేవనెత్తబడ్డాడు. ఇది సత్యము. మృత్యువుని జయించినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభువారు. కాబట్టి నీవు నేను మరణించినట్లయితే మనము సమాధించి లేవబడి పునరుద్ధానం ముందు సమాధి లేవనెత్తబడి దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉంటాము. ఎప్పుడంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పితాపుత్ర పవిత్రాత్మ నామములో రక్షణ పొంది అనుదినము కూడా క్రీస్తు రక్తం స్వీకరిస్తూ దివస ప్రసాదం స్వీకరిస్తూ దేవుడు పిలుపు అందుకుని మరణించినప్పుడు సమాధి చేసి సమాధిలో పెట్టి నేను సమాధి చేసినప్పుడు నీకు పునరుద్ధానం తప్పనిసరిగా ఉంది. రక్షణ పొందుకున్నావు కాబట్టి నీ సమాధి బాక్సులో పెట్టి సమాధి చేశారు కాబట్టి నీకు పునరుద్ధానం ఉంది. పునరుద్ధానం లేదని ఎవరు అనొద్దు. చాలా అన్యులు చెబుతారు, తెలియదు, సత్యం తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన సత్యాలను పౌలు గారు 2వ పట్టణం తెలియజేస్తున్నాడండి. క్రీస్తు జీవముతో లేవనెత్తబడపోతే మేము చెప్పే ప్రసంగాలు వ్యర్థము. అందుకని అనేక సందర్భాల్లో సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించున్నామని చెప్పి సత్యాన్ని తెలియజేస్తూ ఉంటారండి దైవజనులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 పట్టణాలక వర్తమానాన్ని, 3 పట్టణాల్లో సందేశాన్ని, సత్యాన్ని అంగీకరించండి, వినండి. మరి దేవునికి మహిమకరంగా జీవించండి. దీంట్లో ఉన్న లోతైన భావాలు, సత్యాలు మీరు అంగీకరించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ పరలోక రాజ్య భాగ్యము, మోక్ష భాగ్యం పొందే అదృష్టము నీకు నాకు మనందరికీ కలగాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.